హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఏంటండి, ఎందుకు నన్నేమి చెప్పొద్దన్నారు అని అడిగింది అంజలి ఈశ్వర్ని. ఏంటంజు నువ్వు, జరిగింది తెలిస్తే వాళ్ళంతా ఎంత కంగారు పడతారు చెప్పు, అందుకే వద్దన్నాను అన్నాడు ఈశ్వర్ డ్రెస్ వేసుకుంటూ. అది కాదండి, ఇప్పుడు మనం చెప్పకపోయినా తర్వాత అయినా తెలుస్తుందిగా అంది అంజలి. తెలిసినప్పుడు నేను ఏదో ఒకటి చెప్తాలే, కానీ ముందు మన బట్టలు సర్దు, మనం వెళ్ళాలి అన్నాడు ఈశ్వర్. మనమా? ఎక్కడికండి అని అంది అంజలి. అది కాదంజు, అను మనం కూడా ఒకేసారి వచ్చేసాం కదా, అందుకే వాళ్ళు చాలా కంగారు పడిపోయారు. అదే మనం అక్కడున్నామనుకో, అను రామ్ల దెబ్బలు తగ్గే వరకు మనం ఎలాగోలా మేనేజ్ చేద్దామన్నాడు. అంజలి కూడా ఆలోచించి అదే కరెక్ట్ అనిపించి, సరేనండి నేను అమ్మ వాళ్ళతో చెప్తాను అని అంజలి గది నుంచి బయటికి రాబోతుంటే ఈశ్వర్ ఆమె చేయి పట్టుకొని సారీరా అన్నాడు. అయ్యో, ఈ మాత్రం దానికి ఎందుకండి అంత ఫీల్ అవుతున్నారు, అయినా మీరు చెప్పింది కూడా నిజమే కనుక మీరేమీ బాధపడొద్దు అని అతని చెంప నిమిరి వెళ్ళింది అంజలి. ఇక మన కొత్త జంట ఏం చేస్తున్నారో చూద్దాం. బావా, మనం చాలాసేపటి నుంచి రూమ్లోనే ఉన్నాం, ఇక బయటికి వెళ్దామా? బాగోదేమో అంది అను. పర్వాలేదులే బంగారం, ఎవ్వరు ఏమనుకోరు అన్నాడు రామ్. అది కాదు బావా అని అంటుంటే, ఇప్పుడేంటి నీకు, ఇంట్లో వాళ్ళతో గడపాలనుంది అంతేనా అని అడిగాడు రామ్ తన కళ్ళలోకి చూస్తూ. అవును బావా, నేను అందరినీ చాలా మిస్ అయ్యాను అంది అను. సరే పద అని నవ్వుతూ అనుని తీసుకుని హాల్లోకి వచ్చాడు రామ్. అప్పటికే అంజలి వాళ్ళు లగేజ్తో రెడీగా ఉన్నారు ఊరు వెళ్ళడానికి. వాళ్ళని చూసి ఇద్దరు దగ్గరికి వచ్చి, ఈ లగేజ్ ఏంటి అని అడిగారు కంగారుగా. అది మేము ఇంటికి వెళ్తున్నాం తల్లి అన్నాడు ఈశ్వర్. అదేంటన్నయ్య, అప్పుడైనా అంది అను చిన్నబుచ్చుకుంటూ. ఎప్పుడైనా వెళ్ళాలి కదమ్మా, పైగా ఇప్పుడక్కడ నువ్వు లేవో నేను లేకపోతే ఎలా, మళ్ళీ లీవ్ అయిపోగానే కాకినాడ వెళ్ళిపోవాలి, అక్కడ ఎలానో మనం కలిసే ఉంటాం కదా అన్నాడు ఈశ్వర్. సరే అన్నయ్య అంటూ వాళ్ళ అన్నయ్యని హక్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంది అను. అరే నా బంగారం, ఇలా ఉంటే నేను ఎలా వెళ్తాను చెప్పు, నవ్వుతూ ఉండాలి అన్నాడు ఈశ్వర్ కళ్ళు తుడుచుకుంటూ. బాయ్ అన్నయ్య అంది అను. చింటూ దగ్గరికి వచ్చి బాయ్ అత్త, బాయ్ మాము అని ఇద్దరికి హగ్ ఇచ్చి పప్పి కూడా ఇచ్చాడు. అంజలి అనుకి జాగ్రత్తలు చెప్పి హత్తుకొని చెవిలో ఏదో చెప్పింది. అది విన్నా అను సిగ్గుపడుతూ అంటూ తల ఊపింది. అది రామ్ చూపు దాటిపోలేదు. వెళ్తున్న ఈశ్వర్ వెనక్కొచ్చి అను చేతిని రామ్ చేతిలో పెట్టి జాగ్రత్త రామ్ అన్నాడు. అతని భయం రామ్కి అర్థమై, ఇక ముందు ఇలాంటి పొరపాటు జరగదు బావగారు అన్నాడు. అంటూ చెల్లెలి తల నిమిరి, అవును అను, నేను ఇక్కడ జరిగినవి ఏవి ఇంట్లో చెప్పలేదు, నువ్వు కూడా చెప్పకు అన్నాడు ఈశ్వర్. కానీ ఎందుకన్నయ్య అంది అను. అది కాదు బంగారం, నీకు చిన్న గీత పడితేనే తట్టుకోలేరు ఎవ్వరు, అలాంటిది ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు, పైగా రామ్కి కూడా దెబ్బలు తగిలాయి కదా, ఇలా చూస్తే అమ్మ వాళ్ళు కంగారు పడిపోతారు, అందుకేరా అన్నాడు ఈశ్వర్. అవునన్నయ్య, నువ్వు సరిగ్గా ఆలోచించావు, నేను ఏమీ చెప్పను అంది అను. సరే జాగ్రత్త అని చెప్పి వాళ్ళు బయలుదేరారు. కార్ కనుమరుగయ్యే వరకు బయటే ఉండి లోపలికి వెళ్ళారు అను వాళ్ళు. అమ్మ అను, ఏమన్నారు, తింటావా అని అడిగింది అనసూయ నీరసంగా కనిపిస్తున్న అనుని చూసి. అత్తమ్మ, చాలా ఆకలిగా ఉంది అంది అను. తను అలా అనేసరికి రామ్కి, అనసూయకి, ప్రకాష్ గారికి ముగ్గురికి మనసంతా బాధగా అయిపోయింది. అయ్యో తల్లి, నిన్నటి నుంచి ఏమీ తినలేదా అంది అనసూయ. లేదత్తమ్మ, పొద్దున వాడి ముందు తిన్నట్టు ఫోర్స్ కొట్టాను కానీ అసలేమీ తినబుద్ధి కాలేదు, ఇప్పుడు చాలా ఆకలిస్తుంది అంది అను. అవునా, దా బంగారు తల్లి అని అనుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి గోరు ముద్దలు కలిపి పెడుతూ రామ్ వంక చూసి తనని కూడా రమ్మని సైగ చేసింది. రామ్ వెళ్ళి అను పక్కన సెటిల్ అయి చక్కగా తల్లి చేతి గోరు ముద్దలు తింటూ ఉన్నాడు. వాళ్ళందరూ అలా ఉంటే ప్రకాష్ గారు ఊరుకుంటారా, ఆయన కూడా వెళ్ళి నాకు అన్నారు. దాంతో అనసూయ సిగ్గుపడుతూ ఊరుకోండి అంది. రామ్ అను ఇద్దరు
ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఇక మాకు చాలులే మీరు కానివ్వండి అంటూ వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక అనసూయ ప్రకాష్ గారిపై కోప్పడుతూ చూడండి మీ వల్ల పిల్లలు సరిగ్గా తినలేదు అంది. అయ్యో భార్యమణి ఎందుకంత కోపం? అయినా వాళ్ళు కడుపు నిండా తిన్నారు. నువ్వే నిన్నటి నుంచి సరిగ్గా తినలేదు అంటూ ముద్దలు కలిపి ఆవిడ నోటికి అందించారు. అప్పటి వరకు చిర్రబుర్రలాడిన అనసూయ భర్త ప్రేమగా ముద్ద అందించగానే చక్కగా తింది. అలా ఒకరికొకరు తినిపించుకుంటూ వాళ్ళ భోజనం కంప్లీట్ చేశారు. ఇక అక్కడ హాస్పిటల్లో ధర్మను చెక్ చేస్తున్న డాక్టర్ని చూసి ఏమైంది డాక్టర్ గారు, మా అల్లుడికి ఏం ప్రమాదం లేదు కదా అని అడిగాడు అతని మామయ్య. ప్రాణాలకైతే ప్రమాదం లేదు కానీ అంటూ డాక్టర్ చెప్పడానికి వెనకాడుతుంటే పర్లేదు డాక్టర్ ఏదైనా సరే చెప్పండి నేను తట్టుకోగలను అన్నాడు అతను. ఓకే అని అతని తలకి బలమైన దెబ్బ తగిలిందండి. దాని కారణంగా అతను ప్రస్తుతానికి కోమాలో ఉన్నట్టే అన్నారు డాక్టర్. అతని మాట విన్న అతని మేనమామ అంటే ఏంటి డాక్టర్ మీరనేది, నా అల్లుడు ఎప్పటికీ స్పృహలోకి రాడా అని అడిగాడు అతను. రావచ్చండి, కాకపోతే అది ఈ రోజా లేక రేపా లేదంటే ఒక నెల, ఒక్కోసారి సంవత్సరాలు కూడా పట్టొచ్చు అన్నారు డాక్టర్. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం, ఒకవేళ అతను స్పృహలోకి వచ్చిన మిమ్మల్ని గుర్తుపడతాడు అన్న గ్యారంటీ కూడా లేదు. సో అన్నింటికీ మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి అతను వెళ్ళిపోయారు. ఇప్పుడు నీ కళ్ళు చన్నపడ్డాయా నాన్న అంది అప్పుడే లోపలికి వస్తున్న అతని కూతురు. అమ్మా నువ్వా, ఎప్పుడొచ్చావు తల్లి అన్నాడు అతను. అప్పుడే నాన్న ధర్మం చూసి ఆమె ఏడుస్తుంటే బావకి ఏం కాదమ్మా అన్నాడు. ఇంకా ఎందుకు నాన్న ఈ అబద్ధాలు, నేను డాక్టర్ చెప్పిందంతా విన్నాను, అంతా నేను భయపడినట్టే జరిగింది. నేను మీకు ముందే చెప్పాను కదా నాకు బావ అంటే ప్రాణమని, అతని మంచి దారిలో పెట్టమని. కానీ మీరేం చేశారు, తనని మార్చాల్సింది పోయి మీరు కూడా తన పాపాల్లో భాగం పంచుకున్నారు. దాని ఫలితం చూడండి ఇప్పుడు మనల్ని ఎంత బాధ పెడుతుందో అంటూ ఆమె ధర్మ చేయి పట్టుకుని ఏడుస్తూ ఉంది. లేదు తల్లి, నేను మీ బావని మార్చాలన్న ప్రయత్నంలోనే తన దారిలోకి వెళ్ళాను. కానీ ఇప్పుడు ఇదంతా నాకు తెలియకుండానే జరిగింది. అయినా నిన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాను అంటే నేను ఎలా ఒప్పుకుంటాను చెప్పు. అందుకే మీ బావ తెలివిగా నన్ను పంపించి ఇలా చేశాడు అని అన్నాడు. అయినా ఎవరు చేసింది వారు అనుభవించక తప్పదని మామయ్య చేసిన నేరాలకి అతను అలా అయ్యారు. ఇప్పుడు బావేమో ఇలా అంటూ ఆమె ఏడుస్తూ ఉంటే అతను మౌనంగా పక్కన ఉండిపోయాడు. ఈ విక్రమ్ తనుజలు ఎలా ఉన్నారంటారో చూద్దాం. విక్రమ్ అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ వేసుకుంటుంటే తను అతనికి కాఫీ తీసుకొని వచ్చింది. ఆమె వంక చూసి నవ్వుతూ కాఫీ అందుకొని తనని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అయ్యో ఏంటండి ఇది, ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు కాలేజ్కి కూడా వెళ్ళాలి అంది తను. అబ్బా తను నీకెన్నిసార్లు చెప్పాను విక్కీ అని అన్నాడు విక్రమ్. ఓ సారీ అంటూ చెవులు పట్టుకుంది. మొద్దు మొగుడికి ఎవరైనా సారీ అలా చెప్తారా అన్నాడు విక్రమ్ కప్పు పక్కన పెడుతూ. మరి ఇంకెలా అంది తను ఏమంటున్నాడో అర్థం అవ్వక. నేనున్నాను కదా చెప్పడానికి అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు. అప్పటికి కానీ అర్థం కాలేదో తనుకి. విక్కీ ప్లీజ్ అని తను అంటుంటే నేను కూడా ప్లీజ్ అన్నాను విక్రమ్ ఇంకా దగ్గరికి లాక్కుంటూ. ఆమె పెదవులపై వేలుతో రాస్తూ ఉండగా తనునే అతనికి ముద్దు పెట్టింది. 5 నిమిషాల తర్వాత అతనిని వదిలి నుదుటి మీద ముద్దు పెట్టి లే ఇప్పటికే చాలా లేట్ అయింది అంది పైకి లేచి. భార్య ఇచ్చిన ముద్దుతో మరింత హుషారుగా బయటికి వస్తూ అవును తను మార్నింగ్ లేట్ అయిందని నన్ను అంటున్నావు కానీ నిజం చెప్పు, నైట్ లేట్నే నీ వల్లే కదా అన్నాడు విక్కీ. అబ్బా మహాన్ భావ తెలియకన్నాను, ఇప్పుడు పదండి అంది విక్కీని చేతిలో చేయి వేసి బయటికి వస్తూ. ఇద్దరూ సరదాగా అలా నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళని చూసిన రాజశేఖర్ అతని భార్య మురిసిపోయారు. విక్రమ్ ప్రవర్తనకి అతని జీవితం ఏమైపోతుందో అని భయపడేవారు. అలాంటిది ఇప్పుడు చక్కగా పెళ్లి చేసుకుని ఇంత సంతోషంగా కనిపిస్తూ ఉంటే వాళ్ళకి 2 కళ్ళు చాలడం లేదు చూడడానికి. డైనింగ్ టేబుల్ దగ్గరికి గుడ్ మార్నింగ్ డాడీ, గుడ్ మార్నింగ్ అమ్మా అంటూ టిఫిన్ తినడానికి కూర్చున్నాడు. తనూజ అతనికి టిఫిన్ పెట్టి పక్కనే నించుని ఉంటే నువ్వు కూడా కూర్చో అమ్మా అన్నాడు రాజశేఖర్. పర్వాలేదు మామయ్య గారు,
మీరు తినండి, నేను తర్వాత తింటాను అంది తను. మనలో మనకు ఏంటమ్మా, రా కూర్చో అని అతని స్వయంగా కోడలికి టిఫిన్ వడ్డించాడు. ఇక అతని మాట కాదనలేక తను కూడా టిఫిన్ తినడం మొదలుపెట్టింది. చూడమ్మా, ఇక నుంచి మనం అందరం కలిసే తినాలి, అర్థమైందా అన్నాడు రాజశేఖర్. సరే మావయ్య గారు అంది తను. ఆ అలానే ఆ గారు కూడా వదిలేసి చక్కగా మావయ్య అత్తయ్య అని పిలువు తల్లి అన్నాడు రాజశేఖర్. అలానే మావయ్య అంది తను. అలా మాట్లాడుకుంటూ టిఫిన్ కంప్లీట్ చేసి ఆయనతో పాటు విక్కీ కూడా బయలుదేరుతుంటే, నువ్వెక్కడికి రా అన్నాడు రాజశేఖర్. అలా అడుగుతారేంటి డాడీ, కాలేజీకి అన్నాడు విక్రమ్. అరే పెళ్ళయి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే కాలేజీకా అంటూ భార్య వంక చూసి నవ్వాడు. ఆమె వెళ్ళి ఒక కవర్ తెచ్చి విక్రమ్ తనుజల చేతిలో పెట్టింది. ఇద్దరూ దాని వంక చూస్తూ ఉంటే, ఓపెన్ చేయండి అంటూ సైగ చేసింది ఆమె. ఓపెన్ చేసి చూసి ఆశ్చర్యంగా వాళ్ళ వంక చూశారు. ఏంటలా చూస్తున్నారు, అవి మీ హనీమూన్ టికెట్స్ అన్నాడు రాజశేఖర్. అర్థమైంది డాడీ, కానీ ఇప్పుడెందుకని అన్నాడు విక్రమ్. ఇప్పుడేంటేంట్రా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తారు? ఇంకో 10 రోజులు మీరు అక్కడే ఉంటున్నారు, వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకోండి అని విక్కీ చేతిలో బ్యాగ్ తీసుకొని, మీరు వచ్చే వరకు కాలేజీ బాధ్యతలు మావి, ఆ తర్వాత మీ ఇద్దరే చూసుకోవాలి సరేనా అని భార్య వైపు చూసి, పద మనం కాలేజ్కి వెళ్దాం, వాళ్ళు ప్యాకింగ్ చేసుకుంటారు అని బయటికి వెళ్ళబోతూ గుమ్మం దగ్గరున్న తను పేరెంట్స్ని చూసి నవ్వుతూ, అయ్యో బావగారు మీరెప్పుడు వచ్చారు, అక్కడే ఆగిపోయారంటే రండి లోపలికి అని పిలిచాడు రాజశేఖర్. ఇప్పుడే బావగారు అంటూ వాళ్ళు లోపలికి వస్తూ ఉండగానే తను తల్లిదండ్రులను చూసి ఆనందంగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళింది. గోపాలరావు తనుని హత్తుకొని, ఎలా ఉన్నావు బంగారు తల్లి అన్నారు. నేను చాలా బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు అంటూ పక్కనే ఉన్న తల్లిని కూడా హత్తుకుంది. కూతురు ఎలా ఉందో చూద్దామని వచ్చిన వాళ్ళకి తను ముఖంలో సంతోషం చూసి అలా చాలా ఆనందపడ్డారు. తను చేతిలో ఉన్న టికెట్స్ చూసి, ఏంటమ్మా అవి అంది తన తల్లి. అమ్మా ఇవి అంటూ విషయం చెప్పింది. అవునా, సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నారు. సరే బావగారు, మీరు ఎక్కడికో వెళ్తున్నారు, మేము కూడా బయలుదేరుతామని గోపాలరావు అంటుంటే, అయ్యో అదేంటి బావగారు, పెళ్ళయ్యాక మా ఇంటికి మొదటిసారి వచ్చి భోజనం చేయకుండా వెళ్తే ఎలా అని, అయినా మేము వెళ్ళేది కాలేజీకే, మీరు రండి, ఎప్పుడూ రాలేదుగా అని అన్నాడు రాజశేఖర్. అది అన్నయ్య గారు. తను వంక చూసింది ఆమె తల్లి. ఆవిడ భావాలని అర్థం చేసుకున్న రాజశేఖర్, పర్వాలేదు చెల్లెమ్మ, మనం మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చేద్దాం అన్నాడు. ఈలోపు వాళ్ళు అన్నీ అరేంజ్ చేసుకుంటారు కదా అని భార్యకు సైగ చేశాడు. ఆవిడ సరే అని, రండి వదిన గారు, మీరు మన కాలేజ్ ఎప్పుడు చూడలేదు కదా, మీకు నేను దగ్గరుండి చూపిస్తాను అంటూ ఆవిడ చెవిలో ఏదో చెప్పింది. ఆవిడ దానికి నవ్వుకుంటూ, సరే వదిన గారు అని అమ్మ తను, నేను మీ నాన్న మామయ్య గారు వాళ్ళతో వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేస్తాం సరేనా అని భర్త అడుగుతున్నా, తర్వాత చెప్తాను పదండి అంటూ అతన్ని బయటికి లాక్కెళ్ళింది. అక్కడ జరిగేది విక్రమ్కి అర్థమైంది, కానీ తనుకి అర్థం కాక, అదేంటమ్మా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు అంటూ వెనకాల వెళ్ళింది. ఎలానో భోజనానికి వచ్చేస్తాం కదా తల్లి అంటూ ఆవిడ మరో మాటకు తావివ్వకుండా వెళ్ళి కారులో కూర్చుని డ్రైవర్ని స్టార్ట్ చేయమంది. ముందు రాజశేఖర్ వాళ్ళ కార్ వెళ్తుంటే వెనక వీళ్ళ కార్ ఫాలో అవుతూ వెళ్తుంది. వెళ్ళే కార్ల వంక చూస్తూ ఉసురుమంటూ లోపలికొచ్చి సోఫాలో కూలబడింది. తను లోపలికొచ్చాక విక్రమ్ అన్ని డోర్స్ క్లోజ్ చేసి కొంటెగా తనుజని చూస్తూ కోట్ విప్పి ఆమె దగ్గరకు వచ్చి తనని ఎత్తుకొని సరాసరి వాళ్ళ రూమ్కి తీసుకెళ్లాడు. అరే విక్కీ, ఏం చేస్తున్నావు, వదులు, ఎవరైనా చూస్తే బాగోదంటూ తనుజ గింజుకుంటుంటే ఆమెను బెడ్పై వేసి తను పక్కన సెటిల్ ఎవరు వస్తారు, ఎవరు చూస్తారు, ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరుగా అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది తనుకి, వాళ్ళు ఎందుకు అలా వెళ్ళిపోయారో. హో అందుకేనా, సర్వెంట్స్ కూడా ఏదో ఒక పని మీద బయటికి పంపారు అత్తయ్య గారు అనుకుంటూ విక్రమ్ వైపు చూసింది. అతను అప్పటికే తనుని చూడడంలో నిమగ్నమైపోయాడు. విక్కీ కళ్ళల్లో చిలిపిదనం చూసి తను సిగ్గుతో పారిపోబోయింది. ఏ ఆగు అంటూ విక్కీ తనని పట్టుకొని మళ్ళీ బెడ్పై వేశాడు. ఏంటండి ఇది, అమ్మ అత్తయ్య వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో అంది తను. నీకేమైనా పిచ్చా, వాళ్ళే మనకి ఏకాంతాన్ని గిఫ్ట్గా ఇచ్చి వెళ్తే
మళ్ళీ ఇలా అంటున్నావు అన్నాడు విక్రమ్. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.